ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. అయితే చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాగణుడ మహోన్నతుడా యేసయ్యానికి వందనాలు తండ్రి. దేవా యేసయ్య, ఈరోజు మేము వాక్యం ధ్యానించుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. వినిచున్న ప్రతి ఒక్కరిని నువ్వే దీవించండి. మా అందరితో కూడా నీ యొక్క మాటను ప్రభు మాతో మాట్లాడమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ మోడర్న్ ఎరాలో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రస్తుత కాలంలో మరి పాజిటివ్ థింకింగ్ గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి అండ్ అలాగే మన యొక్క కాన్సైన్స్ని మనం చాలా జాగ్రత్తగా మనసాక్షిని కాపాడుకోవాలి అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ గురించి మరి ఎన్నో బుక్స్ మనం చూస్తున్నాం. చాలామంది రచయితలు వీటి మీద మంచి మంచి బుక్స్ రాస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క బుక్స్ చాలా మంది చదువుతూ ఉంటారు కదా. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు ఎలా కలిగి ఉండాలి, మంచి ఆలోచన ఎలా కలిగి ఉండాలి అని చెప్పి ఇలాంటి బుక్స్ అన్నీ కూడా మన యొక్క మోడర్న్ ఎరాలో చాలా మంది రైటర్స్ రాశారు. అయితే వీటన్నిటిలో కూడా ఎలా కలిగి ఉండాలి, ఏవి కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటే బాగుంటుంది అండ్ డూస్ డోంట్స్ గురించి చాలా బుక్సే ఉన్నాయి. అయితే ఇవన్నీ చదివినప్పటికీ కూడా మనకి మనశ్శాంతి, ప్రశాంతత, చాలామంది బుక్ లవర్స్ ఉంటారు, కాదంటలేదు. అయితే నిజమైన ప్రశాంతత మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ యొక్క సృష్టికర్తను మనము ఆశ్రయించినప్పుడు. మరి ఆ బుక్స్లో డూస్ అండ్ డోంట్స్ గురించి మనకి చాలా స్పష్టంగా చెప్తారు, కానీ అది ఎలా సాధ్యమవుతుంది దాని గురించి మనకి అక్కడ ప్రస్తావించరు కదా. అది ఎలా సాధ్యము అంటే ఒక్కటేనండి మనం చేయాల్సింది. అది ఏంటి అంటే ఈ సృష్టికర్త మీద ఆధారపడడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని మనం అంటూ ఉంటాం, అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం. అఫ్ కోర్స్ మనం కలిగి ఉండాలి, కాకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కన్నా మనం ఎక్కువగా దేవునిపై ఆధారపడితే గనక ఖచ్చితంగా మనలో మనకి ఏదైతే ప్రశాంతత లోపించి ఉన్నదో, లేకపోతే ఏదైతే మనము కోరుకొనిచున్నామో, ఏ బలహీనతతో మనం ఉన్నామో, యొక్క పాజిటివ్ థింకింగ్ అని చెప్పుకొనిచున్నాం కదా, మంచిగా ఆలోచించాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం కదా. ఎప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము, ఎప్పుడు మనకి ప్రశాంతత కలుగుతుంది అంటే ఒకటేనండి, దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాకుండా మనము దేవుని యొక్క అండర్లోకి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో మనం ఏదైతే మన యొక్క జీవితంలో ప్రశాంతత లోపించిందో దాన్ని మనము పొందుకోగలం. చాలామంది బుక్స్ చదివితే ప్రశాంతత వస్తుందని అంటారు, చాలామంది బుక్ లవర్స్ ఉంటారు, చాలామంది చదువుతూ ఉంటారు, కాదంటలేదు. వీటన్నిటికన్నా మించి మనం దేవుని యొక్క అండర్లోకి వస్తేనండి ఖచ్చితంగా ఆయనలో మనకి ప్రశాంతత దొరుకుతుంది. మరి భక్తుడైన పౌలు గారు ఉన్నారు కదా, ఆయన అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అని చెప్పి. మనము మన జీవితంలో ఏదైనా బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన యొక్క థింకింగ్, మన యొక్క ఆలోచనలన్నీ ఎలా మారిపోతాయండి. మనం ఇంకా చాలా నీరసించిపోయి, నా జీవితంలో ఎప్పుడు రాలేని వచ్చినాయి, ఇదేంటి ప్రభా ఇలా చేసావు ప్రభా అని చెప్పి ఇంకా మనకి అన్ని ఆలోచనలు రావు. చాలా ఎక్కువగా మన ఆలోచనలకి లిమిట్స్ లేకుండా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎందుకంటే ఆలోచనలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి లిమిట్ లేకుండా మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే పౌలు భక్తుడు అక్కడ బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి అక్కడ కనుక మనం కొంచెం ముందు కాంటెక్స్ట్ కనుక మనం చదివినట్లయితే ఆయన యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. అయితే ఆ ముళ్ళును చూసి ఆయన ముమ్మారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగా ప్రభు సెలవిచ్చాడు ఏమనంటే, నా కృప నీకు చాలును అని చెప్పేసి. వెంటనే ఆ యొక్క మాట వినగానే ఆయనకి ఎక్కడ లేని పాజిటివిటీ వచ్చిన తర్వాత ఈ యొక్క మాట అన్నాడు ఏమనంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అని చెప్పేసి. నిజమేనండి, మన యొక్క బలహీనతల్లో ఆయన యొక్క శక్తిని మనకి చూపిస్తూ ఉంటాడు. మనము మన యొక్క సొంత బలం మీద ఆధారపడినప్పుడు పనులేం జరగవు, ఖచ్చితంగా జరగవు. కానీ ఎప్పుడైతే మనము ఆయన యొక్క అండర్లోకి వెళ్తామో, ఆయననే ఆధారం ఆయననే ఖచ్చితంగా మన పనులన్నీ జరిగిపోతాయి. ఎప్పుడు అంటే ఆయనపై ఆధారపడినప్పుడు. అయితే మనకి చాలా బలహీనతలు ఉంటాయి.
మరి మానవులు అన్నాక బలహీనతలు లేకుండా ఉంటాయా, శ్రమలు లేకుండా ఉంటాయా, కష్టాలు లేకుండా ఉంటాయంటే లేదు, అందరికీ కష్టాలే, చాలా మంది ఉన్నారు. అయితే మరి భక్తుడైన పౌలు గారికి కూడా తన ఒంట్లో ఒక ముళ్ళు వచ్చింది, ఒక బలహీనత ఉంది. అయితే ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేయకుండా లేదు. ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి సెలవిచ్చాడు, నా కృప నీకు చాలును అని చెప్పి. వెంటనే తన యొక్క థాట్స్ అన్ని కూడా మార్చుకొని, తన యొక్క థాట్స్ అంత పాజిటివ్గా ఉంటేనే కదా ఈ ఒక మాట రాయగలరు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అని చెప్పేసి. మన యొక్క లైఫ్లో కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి. మరి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించాలి. అంటే గనక మన యొక్క బలహీనత టైంలో కూడా మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఆలోచిస్తాం, కాదంటలేదు. మన యొక్క బలహీన పరిస్థితిలో కూడా మరి మన యొక్క లైఫ్లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఎదురైనప్పటికీ కూడా పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి. అంటే మరి మనము మన యొక్క లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దృఢంగా నిలబడాలి. అంటే ఒకటే, నా యొక్క బలం సరిపోదు అన్నిటిని జయించడానికి, కాకపోతే నా దేవుడు, నేను బలహీనుడినే, నాకు బలము లేదు, నేను బలహీనుడనే, అయినప్పటికీ నా దేవుడు బలవంతుడు, ఆయనను ఆశ్రయిస్తున్నాను. నాలో నా మీద కనుక నా సొంత తెలివితో, నా సొంత బలంతో వీటిని ఏమి జయించలేను, కానీ నా దేవుని యొక్క బలం నాకుంది, ఖచ్చితంగా నేను జయించగలనని ఎప్పుడైతే ఆయనపై ఆధారపడతామోనండి, మనకి ఈ బుక్స్ అన్నిటిలో మనం దొరుకుతుంది అనుకున్న ప్రశాంతతను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తూ ఉంటారు కదా బుక్స్లో. అయితే ఇది డూస్ అండ్ డోన్స్ గురించి బాగా చెప్తుంటారు, కానీ ఎలా సాధ్యమో చెప్పరు. అది ఎలా సాధ్యం అంటే ఆయనపై ఆధారపడడం వలన మాత్రమే సాధ్యము. ఆయనపై ఆధారపడితే మనకి ఎక్కడ దొరకని ప్రశాంతత మన యొక్క లైఫ్లో ఖచ్చితంగా మనం చూస్తాము. ఎన్ని అలల వంటి తుఫాను వంటి శ్రమలు వచ్చిన, అలలు వంటి శ్రమలు మన మీదకి ఎగిసి పడినప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో. మన యొక్క సొంత బలం మీద కాకుండా ఆయన మీద ఆధారపడదాము. మరి పౌలు భక్తుడు ఎలాగైతే పాజిటివ్ థింకింగ్తో, ఎలాగైతే ఆయన చాలా దేవునిపై నమ్మకం కలిగి ఉన్నాడో, అదే విధమైన నమ్మకాన్ని మన యొక్క బలహీనతల్లో కూడా మనము కలిగి ఉందాము. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.